పటాన్చెరు మండల ప్రజా పరిషత్ ఆవరణంలో ఎంపీడీఓ యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రాజీవ్ యువ వికాస్ పథకం యువతి యువకులకు మరియు 21 సంవత్సరం నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా వారి వ్యాపార దుకాణ సముదాయ మరియు ప్రతి వ్యాపారాలకు వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి రాజీవ్ యువ వికాస్ పథకం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ నెల 14వ తారీఖు వరకు చివరి తేదీ. ఈ పథకాన్ని ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వయసు అర్హత ఉన్నది మరియు అగ్రికల్చర్ సెక్టర్లో అయితే 60 సంవత్సరాల వరకు కూడా వీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి వీరికి ఆదాయము రూరల్లో అయితే 1,50,000 రూపాయల వరకు ఆదాయము, మరి అర్బన్లో అయితే 2 లక్షల వరకు ఇన్కమ్ క్రైటీరియాగా ఉన్నది. రేషన్ కార్డు వారు ఉన్నవారై ఉండాలి. దీనికి కులము సర్టిఫికెటు మరియు ఆధార్ సర్టిఫికెటు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా రేషన్ కార్డులు అనేవి ఈ దరఖాస్తుతో పాటు మాకు మండల కార్యాలయంలో సమర్పించినట్లయితే మేము దీన్ని OBMMSలో అప్లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ పథకము చివరి తేదీ 14వ తారీఖు ఏప్రిల్, ఈ నెల 14వ తారీఖు వరకు ఉన్నది. కావున అందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చేసింది 14వ తారీఖు వరకు కాబట్టి అందరూ కూడా సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారు ఆ ఆన్లైన్ ప్రింట్అవుట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మండల కార్యాలయంలో ఇచ్చి రసీదు పొందాలి. ప్రతి ఒక్కరికి కూడా రసీదు ఇస్తాము. SC కార్పొరేషన్, ST కార్పొరేషన్, BC కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ మరియు EWS, EBC అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పథకంలో మనకు యువతీ యువకులు దరఖాస్తు ₹1,00,000 లోను వరకైతే 10,000 బ్యాంకు లోను ఇవ్వాల్సి ఉంటుంది, బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 50,000 రూపాయల యూనిట్ కాస్ట్ వరకైతే ఫ్రీ, మొత్తం సబ్సిడీ ఉంది. ₹1,00,000 పథకం విలువకు 10,000 రూపాయలు బ్యాంక్ కాన్సెంట్ కావాలి. అదేవిధంగా 2 లక్షల వరకు అయితే 20,000 రూపాయలు బ్యాంక్ కాన్సెంట్, 80,000 రూపాయలు సబ్సిడీ అనేది మనకు 1,80,000 సబ్సిడీ అనేది ఉంటుంది. మరియు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు పథకం విలువ ఉంటే 30% మీరు బ్యాంక్ లోన్ అనేది కాన్సెంట్ తెచ్చుకోవాలి. 70% సబ్సిడీ అనేది ఉంటుంది. పూర్తిగా సబ్సిడీ 1 లక్ష వరకు 90,000 సబ్సిడీ, 10,000 బ్యాంక్ లోన్. 2 లక్షల వరకు 1,80,000 సబ్సిడీ, 20,000 బ్యాంక్ లోన్. 2 నుంచి 4 లక్షల పథకం విలువ ఉంటే 70% సబ్సిడీ వస్తుంది. మిగతాది బ్యాంక్ లోన్ కాన్సెంట్ సంబంధిత బ్యాంకుల నుంచి, మీ సర్వీస్ ఏరియా బ్యాంకుల నుంచి కాన్సెంట్ తెచ్చుకోవాలి. ఇది బ్యాంకు లింకేజ్ ద్వారా కూడా ఈ మిగతా లోన్ అమౌంట్ మంజూరు చేయడం జరుగుతుంది.